భారతదేశాన్ని ఉపఖండం అని పిలుస్తాం, తెలుసు కదా మీకు. భూగోళం 7 ఖండాలుగా ఉంది. అన్నిటా వేర్వేరు వాతావరణ పరిస్థితులుంటాయి. ఒకటే ఖండంలో వివిధ దేశాల్లో ఏకకాలంలో వేర్వేరు వాతావరణ పరిస్థితులు ఉంటాయి. మన భారతదేశంలో ఒక ఖండంలో ఉన్నంత వాతావరణ వైవిధ్యం ఉండడంతో మన దేశాన్ని భారత ఉపఖండం, ఇండియన్ సబ్ కాంటినెంట్ అని పిలుస్తారు. ప్రస్తుతం చూడండి, దక్షిణాది రాష్ట్రాల్లో ఎండలు మండిపోతుంటే తాజాగా ఢిల్లీలో జోరున వర్షం కురుస్తోంది. ఈశాన్య రాష్ట్రాల్లో మరో 4 రోజుల్లో వానలు పడొచ్చని వాతావరణ శాఖ చెప్పింది. విశాఖపట్నం వంటి సముద్ర తీర ప్రాంతాల్లో వాతావరణంలో తేమ కారణంగా ఉక్కపోత ఎక్కువ. హైదరాబాద్ వంటి దక్కన్ పీఠభూమి ప్రాంతంలో వేసవిలో పగటి వేళ మండిపోతున్న రాత్రి వేళ చల్లగా ఉంటుంది. రాజస్థాన్ వంటి ఎడారి ప్రాంతాల్లో వేసవిలో వేడి, శీతాకాలంలో చలి సాధారణం. భారతదేశంలో భౌగోళిక వైవిధ్యాన్ని ఏ ఋతువులోనైనా సరే మీరు చూడొచ్చు. థార్ ఎడారి తెలుసు కదా మీకు, రాజస్థాన్లో ఉంది. కొన్ని దశాబ్దాల తర్వాత థార్ ఎడారి ఇప్పటిలా ఉండబోవడం లేదని శాస్త్రవేత్తలు అంచనా వేసి చెప్తున్నారు. వాతావరణంలో వస్తున్న మార్పుల కారణంగా ఇసుక ఎడారి కాస్త ఆకుపచ్చని ప్రదేశంగా మారుతుందని వాతావరణ పరిశోధకులు చెప్తున్నారు. భారతదేశంలో భౌగోళిక భిన్నత్వం తారుమారు కానుందని వారంటున్నారు. ఇందుకు కనీసం 50 నుంచి 100 ఏళ్ల కాలం పట్టొచ్చని కూడా అంచనా వేస్తున్నారు. ఈ వార్త వినగానే ఆనందంగా అనిపించడం లేదు? రాజస్థాన్ నివాసితులైతే సంతోషంతో ఎగిరి గంతేశారు. కానీ ఈ వాతావరణ మార్పు భారతదేశానికి మేలు చేసేది కాదంటున్నారు. ఇదేం కొసమెరుపు కాదు, చెప్తా పదండి. ఎడారిలో పూలు పూస్తే ఎంత సందడో అని పాడుకోబోతుంటే అది కాస్త చేదు వార్త అసలైన వార్త కాదు అని తెలిస్తే డీలా పడిపోవడం ఖాయం. ఈ వార్త వినగానే చాలా మందికి కోపం వచ్చింది. బిందెడు నీరు కోసం అక్కడ వాళ్ళు ఎంతగా శ్రమ పడతారో, దూరాలకు వెళ్లి మోసుకొస్తారో అందరికీ తెలుసు. రాజస్థాన్ ఎడారి ప్రాంతం పచ్చబడ్డం చెడ్డ వార్త అని చెప్పడానికి మనసెలా ఒప్పిందని ప్రశ్నిస్తున్నారు. దీనికి సమాధానం ఉంది. భారతదేశంలో పెద్ద రాష్ట్రం రాజస్థాన్, దానికి పడమర దిక్కున ఉన్నదే థార్ ఎడారి ప్రాంతం. భారత్లో అతి వేడి అయిన ఏకైక ఎడారి అది. ప్రపంచంలో ఎడారుల్లో థార్ 20వ స్థానంలో ఉంది. ఇలాంటి ఎడారుల్లో జనసాంద్రత అధికంగా ఉన్న ప్రాంతాల్లో థార్ మొదటి స్థానంలో ఉంది. అవును, రాజస్థాన్ రాష్ట్ర 40% జనాభా థార్ ఎడారి ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. థార్ ఉత్తరాన సట్లెజ్ నది, దక్షిణాన గుజరాత్లోని కచ్ ప్రాంతం, తూర్పున ఆరావళి పర్వతాలు, పశ్చిమాన సింధు నది మధ్యన విస్తరించి ఉంది. అనగా థార్ ఎడారిలో 85% భారత్లోనూ 15% పాకిస్తాన్లోనూ ఉంది. థార్ ఎడారి భారత్కు వరం లాంటిది. ఫెల్డ్స్పార్, ఫాస్ఫరైట్, జిప్సమ్, కావలిన్ వంటి విలువైన ఖనిజాలున్న ప్రాంతం అది. సిమెంట్, ఎరువుల తయారీలో ఈ ఖనిజాల ఉపయోగం చాలా ఉంది. థార్ ఎడారిలో సౌర విద్యుత్, పవన విద్యుత్ ప్లాంట్స్ కూడా ఉన్నాయి. ఇవన్నీ ఇలా ఉండగా పర్యాటకుల సందడి కూడా జాస్తిగానే ఉంటుంది. స్థానికులకు ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న థార్ టూరిజం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు కూడా. అయితే థార్ ఎడారిలో ప్రకృతి పరివర్తన చెందుతోంది. బహుశా 100 ఏళ్లలో అది పచ్చని ప్రాంతంగా మారిపోవచ్చు. గౌహతిలోని కాటన్ యూనివర్సిటీ ప్రొఫెసర్ బిఎన్ గోస్వామి, పూనాలోని భారతీయ ఉష్ణమండల వాతావరణ శాఖ పరిశోధకులు డాక్టర్ పివి రాజేష్లు తమ పరిశోధనా ఫలితాన్ని వెల్లడిస్తూ చెప్పిన అంశాల్ని ఇప్పుడు చూద్దాం. మన దేశ వాతావరణ మార్పులకు అవి కారణమన్నారు. వారు చెప్పిన మొదటి కారణం భారత ఋతుపవనాలు పశ్చిమ దిశకు ప్రయాణం కట్టడం. దీన్నే మాన్సూన్ షిఫ్ట్ అంటారు. భారత్లోకి నైరుతి ఋతుపవనాలు ప్రవేశించి బంగాళాఖాతం వైపు కొన్ని, అరేబియా సముద్రం వైపు మరికొన్ని ప్రయాణిస్తాయి. అరేబియా సముద్రం వైపు మళ్లినవి పశ్చిమ కనుమలను ఢీకొడతాయి. అలా ఆ ప్రాంతంలో వర్షపాతం మొదలవుతుంది. నైరుతి ఋతుపవనాల్లో కొంత భాగం గుజరాత్ను దాటి అరావళి పర్వతాల మీదుగా పంజాబ్, హర్యానా, ఢిల్లీ ప్రాంతాల్లో విస్తరించి వర్షాలు పడతాయి. మామూలుగా అయితే అరావళి పర్వతాలు క్రమబద్ధంగా లేకపోవడం, తక్కువ ఎత్తులో ఉన్న కారణం చేత అవి నైరుతి ఋతుపవనాల్ని అడ్డుకోలేవు. కనుక ఋతుపవనాలు అక్కడ ఆగకుండా అరావళి శ్రేణిని దాటుకుని ముందుకు వెళ్ళిపోతాయి. అలాగే బంగాళాఖాతం వైపు వెళ్లిన నైరుతి ఋతుపవనాల్లో అధిక భాగం తూర్పు వైపు ప్రయాణిస్తాయి. కొంత భాగం బంగాళాఖాతం మీదుగా భారత భూభాగంలోకి ప్రవేశించి ఒడిశా, ఛత్తీస్గఢ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో వర్షాన్ని కురిపిస్తాయి. ఇలా నైరుతి ఋతుపవనాలు 2 దిక్కుల్లో విస్తరించినా కూడా అవి సహజంగా తూర్పు దిక్కుకే ప్రయాణిస్తాయి. కనుక తూర్పు భారతంలో వర్షపాతం ఎక్కువగా ఉంటుంది. వాటి ఫలితంగా ఈశాన్య రాష్ట్రాల్లోనూ మంచి వర్షాలు కురుస్తాయి. దట్టమైన అడవులు వృద్ధి చెందుతాయి. అయితే సమస్య ఏంటి అంటారా? ప్రస్తుతం కలుగుతున్న మార్పుల్ని గమనిస్తే నైరుతి ఋతుపవనాలు పశ్చిమ భారతం వైపు విస్తరిస్తూ థార్ ఎడారి ప్రాంతంలో అడుగు పెడుతున్నాయి. కనుకనే థార్ ప్రాంతంలో వర్షపాతం పెరుగుతోంది. ఈ కొత్త మార్పును ఇంతవరకు లభించిన డేటాను జోడించి కంప్యూటర్ స్టిమ్యులేషన్తో విశ్లేషించినప్పుడు 1901 నుంచి 2015 వరకు భారత్, పాకిస్తాన్ల మధ్యనున్న పాక్షిక వర్షపాత ప్రాంతాలైన వాయువ్య ప్రాంత భూభాగాల్లో కురిసిన వర్షపాతంలో
10 నుంచి 50% వరకు పెరుగుదల కనిపించింది. అవపాతం ఎక్కువ కావడంతో, అనగా వానలు కురియటం ఎక్కువవుతూ ఉండడంతో థార్ ఎడారిలో పచ్చదనం కనిపించడం, అది మెల్లగా ఎక్కువగా జరుగుతోందని పరిశోధకులు చెప్తున్నారు. ఋతుపవనాల పరిస్థితి ఆ తీరులో ఉండగా వాతావరణంలో మార్పుల్ని ఈ స్థితికి రెండవ కారణంగా చెప్తున్నారు. వాతావరణంలో మార్పుల వల్ల హిందూ మహాసముద్రంలో వెచ్చని నీటి ఆవిరి పెరుగుతోంది, అనగా హిందూ మహాసముద్ర జలాలు వేడెక్కుతున్నాయి. ఫలితంగా ఇంటర్ ట్రోపికల్ కన్వెన్షన్ జోన్, అనగా అంతర్జాతీయ ఉష్ణమండల కేంద్రీకృత ప్రాంతం ITCZ పడమర దిశకు బదిలీ అవుతోంది. ITCZ భూమధ్య రేఖ వద్ద తక్కువ పీడనం కలిగిన ప్రాంతం. సరిగ్గా ఇక్కడే ఉత్తర దక్షిణ వ్యాపార పవనాలు పరస్పరం కలుస్తాయి. ITCZ పశ్చిమానికి బదిలీ అవుతున్న కారణాన వర్షాలు కూడా ఆ దిశగానే కురుస్తున్నాయి. అంటే ఏముంది, ఇక్కడ థార్ ఎడారిని వర్షపు నీరు తడుపుతోందన్నమాట. మరోవైపు గ్రీన్ హౌస్ గ్యాసెస్, అనగా హరిత గృహ వాయువులు వాతావరణంలోకి విపరీత మోతాదుల్లో కలుస్తూ ఉండడంతో వాతావరణంలో వివిధ మూలకాలు మోతాదు మారిపోతోంది. గ్రీన్ హౌస్ వాయువుల ఉద్గారం సాధారణంగా ఉన్నప్పుడు కూడా వర్షపాతంలో 50 నుంచి 200% పెరుగుదలను గమనించారు. అంటే గ్రీన్ హౌస్ వాయువుల ప్రసరణం వల్ల కూడా థార్ ఎడారి ప్రాంతంలో వర్షపాతం ఎక్కువ అవుతుంది. ఈ పరిస్థితులు థార్ను క్రమంగా పచ్చని భూభాగంగా మారుస్తున్నాయి. సహజంగానే మనిషి ప్రకృతి సహజ ఇంధన వనరులైన పెట్రోలియం, సహజ వాయువు నిక్షేపాల్ని విపరీతంగా భూమి నుంచి తోడేసి భూమిని గొల్లబరుస్తున్నాడు. ఉపరితల వాతావరణాన్ని వేడెక్కిస్తున్నాడు. ఈ మానవ తప్పిదాన్ని కఠినంగా అడ్డుకుంటే ప్రకృతే తన విపరీత స్వభావాన్ని సరిచేసుకుంటుంది. ప్రకృతిలో ఆ ఏర్పాటు సహజంగానే ఉంది. థార్ ప్రాంత పచ్చదనంలో పెరుగుదలకు ఇందిరాగాంధీ కాలువ ద్వారా సాగు విస్తీర్ణం ఎక్కువ కావడాన్ని వాళ్ళు మూడో కారణంగా చెప్తున్నారు. మీరు గాని గమనిస్తే రాజస్థాన్లో ఆరావళి తూర్పున, ఆరావళికి పశ్చిమాన ఉన్న ప్రాంతాల్లో 2 రకాల వ్యవసాయ వాతావరణ పరిస్థితులు కనిపిస్తాయి. ఆరావళికి పశ్చిమ ప్రాంతంలో పాక్షిక వర్షపాతం కారణంగా సాలీనా కురిస్తే 25 సెంటీమీటర్ల కంటే తక్కువే వర్షం కురుస్తుంది. అంటే నీటి లభ్యత తక్కువ, వ్యవసాయానికి వనరులు పరిమితం, కాబట్టి దిగుబడి తగ్గుతుంది. కనుకనే 1952లో ఇందిరాగాంధీ కెనాల్ నిర్మాణాన్ని మొదలుపెట్టి 1983లో పూర్తి చేశారు. బియాస్, సట్లెజ్ నదుల సంగమం వద్ద హరికే ఆనకట్ట నుంచి మొదలయ్యే ఈ కాలువ నీరు బర్మేర్, బికనీర్, హనుమాన్ఘడ్, జైసల్మీర్, జోధ్పూర్, శ్రీగంగానగర్ జిల్లాల గుండా ప్రవహిస్తుంది. ఇందిరాగాంధీ కాలువ నిర్మాణం పూర్తయ్యాక అక్కడ వ్యవసాయంలో దిగుబడి పెరిగింది, ఆర్థికాభివృద్ధి జరిగింది. త్రాగునీటి సమస్య కూడా తీరడంతో వర్షంపై ఆధారపడడం తగ్గిపోయింది. మెల్లగా జనాభా సంఖ్య పెరిగింది, జీవన ప్రమాణాలు వృద్ధి చెందాయి. అంతా బాగుంది కదా ఇలాగే అనుకున్నారు అందరూ. అయితే ఈ ఇందిరాగాంధీ కాలువ థార్ ఎడారి యొక్క జీవ వైవిధ్యాన్ని విచ్ఛిన్నం చేసింది. ఇది ఊహించలేదు కదా. థార్ ఎడారిలో సహజ ప్రత్యేక ఉష్ణోగ్రతల కారణంగా ప్రత్యేక తరహా మొక్కలు, జంతువులు నివసించేవి. ఇందిరాగాంధీ కాలువ మూలంగా నీటి లభ్యత పెరిగాక వ్యవసాయము పెరిగింది. థార్ అంతటా పచ్చదనం పరుచుకుపోయింది. పరిమితికి మించిన వ్యవసాయం కారణంగా బురద నేలలు, లవణీయత, భూగర్భ జలాల అసమానతలు ఎక్కువై శ్రీగంగానగర్, హనుమాన్ఘడ్, బికనీర్ ప్రాంతాల్లో మార్పు కనిపిస్తోందిప్పుడు. శ్రీనగర్లో 21% వృక్షజాలంలో మార్పులొచ్చాయి. ఇక జంతుజాల కూర్పులోనూ ఇలాంటి మార్పులు చూడొచ్చు. ఇది 4వ కారణం. విదేశీ వృక్ష జంతుజాలాల దాడులు 5వ కారణం. 1980 నుంచి 2000 మధ్య సెంట్రల్ అమెరికా నుంచి తీసుకొచ్చిన ప్రోసోఫిస్ జూలిఫరా అనే మొక్కను థార్ ఎడారి ప్రాంతంలో నాటారు. స్థానికంగా కీకర్ లేదా విదేశీ బబున్ అని పిలుస్తారు. ఇదొక విదేశీ నల్లతుమ్మ చెట్టు. భూమిలో నత్రజనిని వృద్ధి చేయడానికి పనికొచ్చే వృక్షజాతి ఇది. భూసారం పెరగడానికి నత్రజని ముఖ్యమని మీకు తెలిసే ఉంటుంది. అయితే థార్ ఎడారిలో సహజంగా శ్వాసిస్తున్న వృక్ష జాతులు నేలలో నత్రజని పెరుగుదలను తట్టుకోలేక ఈ విదేశీ నల్లతుమ్మ చెట్లు పెంచిన చోట్లల్లా థార్ ప్రాంత సహజ వృక్షాలు నశించిపోతున్నాయి. అవి నశించిపోగానే వేరే చెట్లు పెరిగిపోయి ఆ ప్రాంతమంతా పచ్చగా కనిపిస్తోంది. అకాకియా టోటలిస్ట్ అనే ఆఫ్రికా సవానా భూముల్లో పెరిగే చెట్టును తీసుకొచ్చి రాజస్థాన్లో ఇసుక పర్రలను విస్తరించకుండా గట్టిగా ఉండేలా చేయడానికి నాటారు. దాంతో ఇసుకలో బొరియలు చేసుకుని జీవించే ఎడారి అడవి కోడి, ఎడారి బల్లులు వంటి జీవజాతుల మనుగడ మీద దుష్ప్రభావం పడింది. సహజంగా ఎడారి అయిన థార్లో నీడ ఉండదు కనుక అలాంటి బహిరంగ ప్రదేశంలోనే తిరుగుతూ జీవించే జీవులు, వేటాడి తినే రాబందులు వంటి పక్షులు కూడా ఉన్నాయి. ప్రస్తుతం అక్కడ మొక్కల పెరగడం మూలంగా పచ్చదనం పరుచుకుంటూ ఉండడంతో నేలపై తిరిగే జంతువుల జడ కనిపెట్టలేక సరైన ఆహారం దొరక్క ఆ పక్షుల జీవజాతి ప్రశ్నార్థకమైంది. వెంటనే ఆ సదరు వృక్షజాతులు ఆధిపత్యం నుంచి వీటిని కాపాడకపోతే అక్కడ మూల జీవావరణం దెబ్బతింటుందని శాస్త్రవేత్తలు చెప్పారు. ఒక ప్రదేశంలో నివసించే మూలవాసులు ఆదివాసులపై దాడి చేసి ఓడించి బానిసలుగా చేసుకుని వారిని అక్కడి నుంచి తరిమి కొట్టి ఆ ప్రాంతాలను ఆక్రమించుకుంటూ చివరకు ఆ మూలవాసులకు ఏ దిక్కు లేకుండా చేసిన మానవ జాతుల వలస విధానాల గురించి తెలుసు కదా.
ఇక్కడ కూడా అదే జరుగుతుంది. కాకపోతే అది జంతువుల మధ్యలో. అక్కడ మనుషులు మూలవాసులు, ఇక్కడ స్వదేశీ వృక్ష జంతు జాతులు. అంతే తేడా. మనుషులు కనుక పోరాడారు. ఆ పని చేయలేక చెట్లు జంతువులు అంతరించిపోతున్నాయి. పర్యావరణ ఆధిపత్యం కారణంగా ప్రాంతీయ పర్యావరణ సమతుల్యం క్షీణిస్తోంది. ఇక మన దేశ వాతావరణ మార్పులకు కారణమైన నీటి వనరుల కట్టుదిట్టమైన నిర్వహణని 6వ కారణంగా శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. థార్ ఎడారి విషయంలో అక్కడ విపరీత పరిస్థితుల కారణంగా నీటి లభ్యత తక్కువ. లభ్యమయ్యే నీటిని ఎంతో పొదుపుగా వాడుకోవాలి. ఉన్న కాస్త నీరు ఆవిరైపోకుండా చూసుకోవాలి. నీటి సంరక్షణ కోసం కొన్ని కట్టుదిట్టమైన చర్యల్ని, సాంప్రదాయ విధానాల్ని రాజస్థాన్ గ్రామీణులు పాటిస్తున్నారు. నీటి నిల్వ కోసం కొన్ని చోట్ల నదీస్ అనే లోతులేని కృత్రిమ చెరువుల్ని తయారు చేసుకున్నారు. వీటిలో కొన్ని నెలల పాటు లేదా ఏడాది పాటు నీటిని నిల్వ చేసుకోవచ్చు. అలాగే నీటిని సేకరించడానికి ఖదీన్ అనే పద్ధతిని చేపట్టారు. సమతల ప్రాంతంగా కనిపించే ప్రదేశాలను ఎన్నుకుని 1 మీటర్ కంటే తక్కువ ఎత్తులో మొదలుపెట్టి కొన్ని మీటర్ల ఎత్తు వరకు గోడ కడతారు. ఋతుపవనాలు వర్షాన్ని కురిపించినప్పుడు జారే నీటి ప్రవాహాన్ని ఈ గోడ అడ్డుకుంటుంది. అలా నీరు ఖదీన్కి ఒకవైపు నిల్వ ఉంటుంది. నేలలోకి నీరు ఇంకటం మూలంగా ఆ చోట నేల తేమను కలిగి ఉంటుంది. రాజస్థానీయులు జోహాడ్, కుయి, కుండు వంటి సాంప్రదాయ నీటి నిల్వ పద్ధతుల ద్వారాను నీటిని సేకరించి వినియోగించుకుంటారు. ఈ పద్ధతులు కూడా థార్ను ఆకుపచ్చని ప్రదేశంగా మార్చడంలో కొంత దోహదపడుతున్నాయని సదరు పరిశోధకులు చెబుతున్నారు. దాహం వేసిన వానికే నీటి విలువ, ఆకలి వేసిన వాడికే అన్నం విలువ, నిర్భాగ్యునికే నిద్ర విలువ తెలుస్తాయని పెద్దలెప్పుడో చెప్పారు. అన్నీ సమృద్ధిగా ఉన్న చోట వృధా ఎక్కువ. అవునంటారా కాదంటారా? మీరే చెప్పండి. నీటికి నీడకు అల్లాడిపోయే రాజస్థాన్, థార్ ఎడారి వంటి ప్రాంతాల్లో వాతావరణ మార్పులు, పర్యావరణ పరివర్తనలు జరిగి ఆకుపచ్చగా మారుతుంటే ఆ మార్పుని పర్యావరణ సమతుల్యానికి గొడ్డలి పెట్టని అనడంలో ఔచిత్యమేంటో మనం తప్పక తెలుసుకోవాలి. థార్ ఎడారి పూర్తి స్థాయిలో మొక్కలు చెట్లతో పచ్చని పెద్ద అడవిగా మారిపోయినాడు భారతదేశంలో ఋతుపవనాల సంచారం తగ్గిపోతుంది. అదెలా అంటే థార్ ఎడారిలో వేసవిలో అత్యధిక ఉష్ణోగ్రతలుంటాయి కదా. ఫలితంగా ఆ ప్రాంత గాలి అణువులు వేడెక్కి ఊర్ధ్వ దిశగా జరుగుతూ ఉంటాయి. దాంతో ఎడారిపైన గాలి అణువుల పరిమాణం తగ్గుతుంది. దాన్ని అల్పపీడన ప్రాంతం అంటారు. నైరుతి ఋతుపవనాలు భారత్లోకి ప్రవేశించగానే వాటిని థార్ ప్రాంత అల్పపీడన ప్రాంతం రమ్మని పిలుస్తూ ఆకర్షిస్తుందట. మీకు తెలిసిందే, అధిక పీడనం ఉన్న ప్రాంతం నుంచి అల్పపీడనం ఉన్న ప్రాంతానికి గాలులు ప్రసరిస్తూ ఉంటాయి కదా. ఇప్పుడు ఆలోచించండి, అర్థమవుతుంది. థార్ ప్రాంతం పచ్చని చెట్లతో నిండిపోతే మండు వేసవిలోనూ పెద్దగా ఉష్ణోగ్రతలు నమోదు కావు. ఫలితంగా థార్ నేలకు పైన తీవ్రమైన అల్పపీడన ప్రాంతం ఏర్పడదు. అప్పుడు నైరుతి ఋతుపవనాలు అటువైపుగా ఆకర్షించబడవు. ఫలితంగా ఋతుపవనాల విన్యాసం మారిపోవచ్చు. థార్ పచ్చదనం కారణంగా ఎడారి ప్రాంత సహజ పర్యావరణం దెబ్బతింటుంది. ఇంతకీ ఇది ఎవరికి సమస్య? థార్ ప్రాంత ప్రజలక, మొత్తం భారతీయులందరికీనా? దీనికి ఒక పరిష్కారం అంటూ లేదా అంటే థార్ పచ్చదనం కాకుండా అడ్డుకోవాలని సూచిస్తున్నారు. అయితే ప్రకృతి సహజ కారణాలను అడ్డుకోవడం ఎవ్వరి తరం కాదు. అయితే ఉద్దేశపూర్వకంగా మొక్కలని చెట్లని బయట నుంచి తీసుకొచ్చి నాటినవి ఉన్నాయి కదా, వాటిని ఇతర మానవ ప్రమేయాలని తొలగించాలి. గట్టిగా మాట్లాడితే నిలిపివేయాలని పరిశోధకులు వెల్లడిస్తున్నారు. అప్పుడు థార్ ఎడారి ఆకుపచ్చగా మారే వేగం తగ్గుతుంది. థార్ ప్రాంత వాతావరణం దెబ్బతినకుండా చూడాలి. అదే సమయంలో భారతదేశం మొత్తంలోనూ పర్యావరణానికి హాని జరగకుండా జాగ్రత్త పడాలి. అదెలా సాధ్యమంటే పరిమితికి మించి చేస్తున్న వ్యవసాయాన్ని పునఃపరిశీలించి అదుపు చేయొచ్చునని చెప్తున్నారు. పర్యావరణం మీద పెత్తనం చెలాయిస్తున్న మొక్కలు చెట్లని వెంటనే తొలగించడం ద్వారా మూలజీవ వైవిధ్యాన్ని కాపాడుకోవచ్చంటున్నారు. భారతదేశ భౌగోళిక వైవిధ్య వారసత్వాన్ని కాపాడుకోవడానికి ఈ ఉపాయమే వీలు కల్పించగలదని వాళ్ళు అంటున్నారు. స్థానిక ప్రజల అభిప్రాయంలో చెట్లు పెంచడం ద్వారా ఎడారీకరణ అడ్డుకోవచ్చు. ఫలితంగా వర్షాలు కురిసి పంటలు పండి త్రాగునీటి అవసరాలు తీరి స్థానికంగానే ఉద్యోగాలు, వ్యవసాయ పనులు దొరకడం, ఒక ఆదాయ మార్గం ఏర్పడి యువతా ప్రజలు వలసల బాట పట్టకుండా ఆ వలసలు తగ్గడం, తమ ఆర్థిక స్థితిగతులు మెరుగుపడడం అనేవి జరుగుతూ ఉంటాయి. మరి పర్యావరణవేత్తలు పరిష్కారాలేమో అందుకు భిన్నంగా ఉన్నాయి. వారికి ప్రజల మీద, రాజస్థాన్ మీద, థార్ ప్రాంతం మీద సీతకన్నేం లేదు. కానీ వాళ్ళు మొత్తం భారతదేశం గురించి, థార్ జీవవరణం గురించి ఆలోచిస్తున్నారు. ఈ పని అనుకున్నంత సులువేం కాదు. ప్రభుత్వం, పౌర సమాజాలు, పర్యావరణవేత్తలు ఉమ్మడిగా సమావేశమై ఈ ప్రత్యేక వాతావరణ పరిస్థితులు రాజస్థాన్ సహజ జీవావరణాన్ని ప్రభావితం చేస్తున్న వైనాన్ని, ఫలితంగా మిగతా భారతదేశం అంతటా ఏర్పడే పర్యావరణ దుష్ప్రభావాన్ని గురించి అవగాహన కలిగించాలి. థార్ ప్రాంత ప్రజలకు నీళ్లు, పచ్చదనం లేకుండా చేయడమే తక్కిన భారతీయుల ఉద్దేశం అంటే కానే కాదు. ఇది పరస్పర విభేదాలకు దారి తీసేలా ఉండకూడదు. మరి వాళ్ళ నీటి అవసరాలు తీరేదెలానో అదే సమయంలో భారతదేశంలో ఋతుపవనాలు దారి మార్చుకుని దేశం దాటి వెళ్ళిపోతాయా, లేక కొన్ని ప్రాంతాల్ని ముంచెత్తుతాయా అన్నది కూలంకషంగా పరిశీలించాలి.
ఈ అన్ని విషయాలను పౌర సమాజాలకు అర్థమయ్యేలా చెప్పాలి. రాజస్థాన్ ఒక సరిహద్దు రాష్ట్రం. ఆ పక్కన ఉన్నది దాయాది దేశం. ఇక థారేమో ఎడారి ప్రాంతం. ఇలాంటి సున్నితమైన విపరీత వాతావరణ పరిస్థితుల్లో జీవిస్తున్న తమకు పర్యావరణ పరిరక్షణ పేరుతో మరింత ఇబ్బందికరమైన జీవితాన్ని పరిష్కార మార్గాలుగా చూపించడం భావ్యం కాదని రాజస్థాన్ ప్రజలు ఆక్రోశిస్తున్నారు. అది ప్రజాగ్రహంగా మారకుండా పరిస్థితుల్ని చక్కబెట్టే బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలది. సహకరించాల్సిన బాధ్యత ప్రజలది. ప్రజల సంక్షేమానికి 76 ఏళ్ల సమయం కంటే ఇంకా ఎక్కువ కావాలన్నది సరిచూసుకోవాలి. ఇక్కడ 2 సంగతులు ఖచ్చితంగా జరగాలి. థార్ ఎడారిని ఆకుపచ్చని ప్రదేశంగా మారకుండా చూసుకోవాలి. అదే సమయంలో థార్ ప్రాంత భారతదేశ పర్యావరణాలు దెబ్బతినకుండా జాగ్రత్త పడాలి. అలాగే రాజస్థాన్ థార్ ఎడారి ప్రాంత నీటి అవసరాలన్నీ సమర్థంగా నిర్వహించబడాలి. ఈ విషయంలో పరిశోధకులు తక్షణం స్పందించాలి. ఈ విషయమై మీ ఆలోచనల్లో ఏముందో కూడా చెప్పొచ్చు. ఈ విషయం అందరికీ తెలియడం ఎంతో ముఖ్యం. ఒక రాజస్థానీ వ్యక్తిని కలిసినప్పుడు అతనన్న మాట ఏంటంటే, నిజానికి అది మాట మాత్రమే కాదు, మొత్తం భారతీయ సోదరులకు అదొక ప్రశ్న. ఎడారి నేల ఆకుపచ్చగా మారడమే పర్యావరణానికి హాని కలిగించే విషయమైతే, మరి దేశమంతటా ఉన్న ప్రమాదకర రసాయన పరిశ్రమలు నిత్యం గాల్లోకి, నీటిలోకి, భూగర్భంలోకి విడిచిపెడుతున్న విష రసాయనాలను సమర్థంగా అడ్డుకోవడం, నియంత్రించడం జరుగుతుందా? వాహనాలు వదిలే పొగ మూలంగా కాలుష్యం కాకుండా నిరోధించడం జరిగిందా? పంట కోతల తర్వాత మిగిలిన గడ్డిని తగులబెడుతుంటే నెలలు తరబడి వందల వేల కిలోమీటర్ల వరకు విస్తరించిన పొగ వాతావరణాన్ని, ప్రజల ఆరోగ్యాన్ని పాడు చేయడం లేదా? దేశం మొత్తం మీద జరుగుతున్న ఇలాంటి ఎన్నో ప్రమాదకర చర్యల్ని అడ్డుకోగలిగితే భారతదేశం మొత్తం మీద పర్యావరణ సమస్య చాలా వరకు నియంత్రించొచ్చు కదా. రాజస్థాన్ థార్ ఎడారి పచ్చదనమే మొత్తం దేశానికి ఋతుపవనాల రూపంలో హాని కలిగిస్తుందని చెప్పడం నిజమే కావచ్చు, కానీ మిగతా హానికారకాలను నియంత్రించే ఆలోచన లేదా అని ప్రశ్నించాడు. పృథివీ శాంతిహి, ఓషధః శాంతిహి, వనస్పత శాంతిహి అంటూ శాంతి మంత్రాలు చదువుతారు. ఆకాశమంతటా, భూమి అంతటా, నీటిలోనూ, మూలికల్లోనూ, చెట్లలోనూ శాంతి రాజ్యమేలాలి. సమస్త ప్రాణులకు శాంతి కలగాలని కోరుకునే భారతీయులం కదా మనం. ఆ వనస్పతులు అంటే చెట్లు ఒక ప్రాంత వైవిధ్యానికి చేటు చేస్తున్నాయంటే వేరే ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ఆ ప్రమాదాన్ని అడ్డుకోవాలి కదా. అదే మన కర్తవ్యం కావాలి. ఆ దిశగానే ఆలోచించాలి. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.